4.5 దశాబ్దాల రాజకీయం ఆయనది. పార్టీని నమ్ముకుని అడుగులు వేశారు. అలాంటి నాయకుడిని అధిష్టానం ఇప్పుడు మరచిపోయిందా? ఆయన సేవల్ని గుర్తుంచుకోలేదా? అవును మరి, అధినేత అడుగులో అడుగేసిన నాయకుడికి కనీస గౌరవం కూడా దక్కట్లేదట. కుటుంబానికి సైతం గుర్తింపు లేదట. ఈ మాటలు మేమంటున్నవి కాదండి, ఆ లీడర్ గురించి సొంత క్యాడర్ అనుకుంటున్న మాటలు. ఇంతకీ ఎవరా సీనియర్, ఏంటా కథ? పతివాడను పక్కన పెట్టేశారా? 7 సార్లు ఎమ్మెల్యే, మరెందుకు ఈ నిర్లక్ష్యం? విధేయతకు గుర్తింపు దక్కట్లేదా? విజయనగరం జిల్లాలో రాజకీయంగా పరిచయం అక్కర్లేని పేరు పతివాడ నారాయణ స్వామి నాయుడు. టీడీపీలో సీనియర్ నేతగా తనదైన ముద్ర వేసిన ఆయన భోగాపురం నియోజకవర్గం నుంచి 6 సార్లు, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి 1 సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లోకి వచ్చింది మొదలు పార్టీ గీత దాటకుండా పనిచేసిన పతివాడ జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగాను ఉన్నారు. నీతి నిజాయితీతో హుందా రాజకీయాలు చేసిన నాయకుడిగానే పేరు సంపాదించారు. 1983 నుంచి 2019 వరకు 2 సార్లు మినహా ప్రతి ఎన్నికల్లోనూ గెలిచి అసెంబ్లీలో కూర్చున్నారు. మొత్తంగా 7 సార్లు ఎమ్మెల్యే, అందులో ఒకసారి రాష్ట్ర మంత్రిగాను బాధ్యతల్ని నిర్వర్తించిన అనుభవం ఆయనకుంది. అలాంటి నాయకుడు 2019లో చివరిసారి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు చేతిలో ఓడిపోయారు. ఓడినా రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్న పతివాడ పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు వయసు పైబడ్డంతో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా హైకమాండ్ మరో నాయకుడికి అవకాశం ఇచ్చింది. దీంతో రాజకీయంగా పతివాడ పక్కకు తప్పుకున్నట్టే అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఇన్ఛార్జి విషయంలో తీవ్ర కసరత్తు చేసిన అధిష్టానం అనేక మంది రేసులో ఉన్న కర్రోతు బంగారాజును ఎంపిక చేసింది. తనను తప్పిస్తే కుమారుడు తమ్మినాయుడు లేదంటే మనవడు తారక్ అవకాశం ఇవ్వాలని చంద్రబాబుకు పతివాడ ప్రపోజల్ పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అందుకు నిరాకరించిన అధినేత భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తానంటూ పతివాడకు హామీ ఇచ్చారట. మొన్నటి ఎన్నికల్లో నెల్లిమర్ల స్థానం పొత్తు కారణంగా జనసేనకు దక్కింది. ఆ పార్టీ తరపున లోకం నాగమాధవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మిత్రపక్షం టీడీపీ కార్యక్రమాలన్నీ కర్రోతు బంగారాజు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అయినా సరే భేషజాలకు పోకుండా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి బంగారాజుకు సపోర్ట్ ఇస్తున్నారు పతివాడ. ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత ఇన్ఛార్జిగా ఉన్న కర్రోతు బంగారాజుకు మార్కెట్ చైర్మన్ గా నియమించింది హైకమాండ్. కానీ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న పతివాడ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ రాజకీయాల్లో సైతం పతివాడ కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదట. 2 దఫాలుగా నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదలైంది. కానీ ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నారాయణ స్వామి నాయుడుకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఒక్కటంటే ఒక్క పదవి దక్కకపోవడం హార్డ్ కోర్ సైకిల్ ఫ్యాన్స్ కి ఆయన అభిమానులకు మింగుడు పడడం లేదట. పార్టీ కష్టకాలంలో ఎంతో మంది నేతలు పక్కచూపులు చూసినా పట్టువదలని విక్రమార్కుల్లా పార్టీ కోసం పతివాడ పనిచేశారని, అలాంటి నాయకుడికి తగిన గుర్తింపునివ్వాలని కోరుతున్నారట. వయసు మీద పడిందని ఇక ఆయనతో పని లేదని పక్కన పెట్టేస్తున్నారా అని మండిపడుతున్నారట మరికొందరు. సామాజిక పరంగా కూడా కీలకమైన తూర్పు కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న పతివాడను తగిన విధంగా గౌరవించుకోవడం పార్టీకే మంచిదని సలహా ఇస్తున్నారు ఇంకొందరు. భవిష్యత్తులో అయినా ఈ సీనియర్ నేతకు తగిన ప్రాధాన్యతనిస్తారా లేక పూర్తిగా పక్కన పెట్టేస్తారా అన్నదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.